ఏదైతే తెలంగాణ మహిళా కమిషన్ వారు దండోరా ఫంక్షన్లో నా ద్వారా వచ్చిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీద నేను చెప్పిన మాటలు కొంతమందికి నెగిటివ్గా కన్వే అవటం వల్ల వారు నాకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకి సమాధానం వారికి సవివరంగా ఇచ్చాను. నా ఉద్దేశం నేను చెప్పానండి, ఇందులో అన్పార్లమెంటరీ వర్డ్స్ వచ్చినాయి. అలాగే మేడం గారు, ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నా వైపు నేను మాట్లాడుకోవచ్చు. అలా కాకుండా ఎవరైతే దీనికి బాధపడ్డారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్లు అడిగారు. నన్ను అన్నిటికీ సమాధానం చెప్పాను. మేడం గారు ఏమంటారంటే, మీది ఒక ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మీడియా కాబట్టి ఇవాళ మీరు అన్నారు కాబట్టి రేపటి నుంచి అందరూ అయిన దానికి కాని దానికి అయిన దానికి కాని దానికి ఆడవాళ్ల మీద కామెంట్లు పెడతా ఉంటారు కదా అంటే, కరెక్టే మేడం. ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్గా దయచేసి దీన్ని ఆపేద్దాం. ఎందుకంటే సమాజంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇది మేడం గారు చెప్పిన దాని ప్రకారం ఎవరిని హర్ట్ చేయాలని కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు మేడం. నేను జరిగిన సంఘటన చూసి మాట్లాడిన అంశంలో తప్పుడు పదాలు దొర్లిని, దానికి అందరికీ నేను వివరణ ఇచ్చాను, నా అపాలజీస్ చెప్పాను అని కూడా చెప్పాను. మేడం గారు కూడా చూశారు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే, నేను ఏదైతే ఆ రోజున నేను ఏదో జరగబోతుంది అని ఏదైతే గ్రహించానో, నాతో కెరీర్ మొదలుపెట్టిన వాళ్ళు చాలామందికి ఎందుకో నా మీద వ్యతిరేకత ఉంది. ఎందుకో తెలీదు. నేను ఒక సందర్భంలో, ఇది బయట తెలిసిన విషయం, ఒక సందర్భంలో ఎందుకు వీళ్ళకి నా మీద కోపం ఎందుకో నాకు తెలీదు. 30 సంవత్సరాలు అయింది నేను ఈ పరిశ్రమకు వచ్చి. ఈ 30 సంవత్సరాల్లో నేను ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టినా ఈ పాటికి ఎప్పుడో బయటకు వచ్చేది. రాలేదు. వచ్చి ఉంటే ఈ పాటికి మీరందరూ నా మీద ఎగబడేవాళ్ళు. చాలామంది నాకు తెలియదు అనుకుంటారు, ఎవరెవరు జూమ్ మీటింగులు పెట్టుకున్నారో, నాతో బాగా ఉండి నాతో మంచిగా మాట్లాడుతూ నా నటనని పొగుడుతూ ఉన్న, నాకు షాకింగ్, ఇంత కుట్ర జరగాలనా నా మీద? నేను అన్న పదానికి, ఆ 2 పదాలకి, నేను ఆవేశంలో మాట్లాడిన దానికి, నాకు బాగా కావలసిన వాళ్ళు కూడా ఇంత కుట్ర చేయాలన్నా నా మీద? నేను మేడం గారు, ఆవిడ, ఇది ఒక ప్రభుత్వం యొక్క సంస్థ. వ్యవస్థలను గౌరవించకపోతే సమాజం తప్పుడు దారిలో పడుతుంది, అన్రెస్ట్ ఏర్పడుతుంది. ఆవిడ చాలా హుందాగా, చాలా గౌరవంగా ఈ వ్యవస్థను నడిపిస్తూ ఉన్నారు. ఒక బిడ్డకి చెప్పినట్టు చెప్పారు, ఇది ఇలా తప్పు. నేను అడిగింది ఒకటే మేడం గారిని, మేడం గారు, మీరు మీ డ్యూటీ చేశారు, మీరు చేసిన దానికి నేను గౌరవంగా నేను వచ్చి ఒక పౌరుడిగా నా బాధ్యత నేను నిర్వహించాను. ఇక్కడ ఇందాక నేను మాట్లాడిన నా కుట్ర విషయం వేరే.
మేడం గారి సందర్భంలో జరిగింది వేరే. నన్ను అంతగా అసహించుకోవటానికి, మీరు నా మీద అంత జలసీ రావటానికి ఏమిటమ్మా కారణం? నేనేం తప్పు చేశాను? నా బుద్ధి గడ్డి తిని మీ నాన్న చెప్పడా మీ ఇంట్లో? మీ అమ్మ చెప్పదా మీ ఇంట్లో? అంత ద్వేషం ఎందుకు పెంచుకుంటున్నారు? వినా స్త్రీయ జననం నాస్తి. స్త్రీ లేకపోతే ప్రపంచమే లేదు. అసలు ఈ మానవాళ్లే లేదు. ఏ మగవాడు కూడా తన ఇంట్లో తన భార్య, తన బిడ్డ, తన అక్క చెల్లెళ్ళు, తన కుటుంబాలు ప్రతి ఒక్కడికి ఉంటాయి. ఇక్కడ ఎవరి మీద దాడి చేస్తున్నారని, ఆ డివిజన్ని తీసుకురావాలని ఎందుకు తహతహలాడిపోతూ ఉన్నారు? అందరి వాదన ఒకటే, స్త్రీని మహాలక్ష్మిలా చూసుకోవాలనుకుంటారు. ఎవరు బట్టలు ఎలా వేసుకుంటే నాకేంటమ్మా? మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది మీ ఇష్టం. నేను ఒక తండ్రిలాగా నా దగ్గర హీరోయిన్లు అందరూ కూడా నాకు తండ్రిలాగా నేను పాత్రలు చేస్తున్నాను కాబట్టి నా బిడ్డలకు చెప్పినట్టు చెప్పానే కానీ ఇంతకుముందు ఎప్పుడు ఎవరు ఏమీ అనలేదమ్మా. వాళ్ళ మీద మీరు ఇలాగే కంప్లైంట్లు ఇచ్చారా? జూమ్ మీటింగులు పెట్టుకొని మీలో మీరే? ఏమ్మా, పేర్లు పెట్టి అనగలను నేను, కానీ మీరు ఇబ్బంది పడకూడదు. ఇంత కుట్ర చేయాలా నా మీదన? శివాజీ అనేవాడు సినిమా పబ్లిసిటీ కోసం అంత చిల్లరగా దిగజారుతాడా శివాజీ? భారతదేశంలో ఎవరు ఎలా బతకాలనేది రాజ్యాంగం నిర్దేశిస్తుంది, నేను కాదు. ఒకవేళ ఎవరి హక్కులకైనా భంగం కలిగినప్పుడు దానికి ఇలాంటి వ్యవస్థలు ఉంటాయి. సో నాకు అర్థమైంది ఏంటంటే, సలహాలు ఇవ్వటం మానుకోవాలా, సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పటం మానుకోవాలా. ఎవరిదాడికి తెలుసు. ఇక్కడ ఒక్క నిమిషం, అదే చెప్తాను. ఒక్క నిమిషం అమ్మా, నేను చెప్పాలనుకుని చెప్పనండి. మళ్ళీ అంటే నేను అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని, ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి తెలుసు. ఇక్కడ మంచి మాటలు చెప్పాను, చెడ్డ మాటలు చెప్పాను అనే దానికి బ్యారియర్ లేదు. వెరీ క్లియర్. నేను వాళ్ళు అడిగిన వాటికి సమాధానాలు ఇచ్చాను. వాళ్ళు మళ్ళీ ఏదన్నా ఉంటే నాకు కాల్ చేస్తూ ఉన్నారు, నాకు మెసేజ్ పంపుతా ఉన్నారు. నేను అన్నాను, నా వల్ల ఎవరన్నా ఇబ్బంది పడినారని నేను ఇబ్బంది పెట్టానని మీకు ఎవరన్నా డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ ఇస్తే అప్పుడు కూడా నేను వచ్చి మీకు సమాధానం చెప్తాను మేడం అని చెప్పాను. థ్యాంక్ యూ అండి. కనిపిస్తుందండి. సో అపాలజీ చెప్పారు, కానీ ప్రకాష్ రాజ్ మాత్రము ఇప్పటికీ చెత్తగా మాట్లాడాడు. శివాజీ ఆడవాళ్ళ పట్ల గౌరవమే లేదు అని చెప్తున్నాడు. ఏం చెప్తారు మేడం? నేను ఇంకా చూడలేదండి, చూసి నాకు చెప్తాను. ఆయన సార్ మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తోనే ఇప్పుడు ఈ మహిళా కమిషన్ యాక్సెప్ట్ చేశారా సార్? మీ మాటలకి కట్టుబడే ఉన్నారా? కేవలము 2 మాటలే పొరపాటుగా అన్నాను అన్నది మాత్రమే వెనక్కి తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏవైతే నచ్చలేదో వాటికి నేను క్షమాపణ చెప్పాను. నేను ఇచ్చిన స్టేట్మెంట్ అలాగే ఉంది కదా, దాన్ని నేను వెనక్కి తీసుకున్నది ఆగుతుందా? కాదు కదా. నేను మంచి చెప్పటం తప్పు అనేది నాకు అర్థమైంది. సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి మద్దతు వస్తుంది. నేను అనేది ఒకటే, ఏమవుతుందంటే ఎవరినో పొగిడిన తర్వాత ఇంకా ఎవరినో విమర్శించినట్టు అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. దయచేసి అందరూ కూడా ఎవరి అంతరాత్మలకు వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందనేది. అందరి అభిప్రాయాలను గౌరవిద్దాం. ఫైనల్లీ సోషల్ మీడియాలో మద్దతు పెరుగుతుంది కాబట్టి ఇక మీద నుంచి కూడా అవేర్నెస్ కల్పిస్తూనే ఉంటారా? ఈ లైన్ స్టాండ్ తీసుకుని ఒకటి కేవలం ఒక్కరిద్దరు మాత్రమే వ్యతిరేకించారు, బయట సామాన్య ప్రజలందరూ కూడా మీ వెంబడి ఉన్నారు, మద్దతు ఇస్తున్నారు. సో దీనికి మీరేమంటారు? నేను అవకాశం ఇచ్చానండి, కొంతమందికి మాట్లాడే అవకాశం ఇచ్చాను.
ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు, వాళ్ళని గౌరవిస్తాను. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా నా మీద అంత నా వెనకాలే ఉండి నా మీద కుట్ర చేశారన్నారు నాకు కదా, అదేదే నేను అనేది. నేను ఎవరికి భయపడను. అంటే మీకు బాధగా అనిపిస్తుందా? నేను మీరు నేను మిమ్మల్ని నేను comment చేయడం? నేను 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 బతుకు తెరువుకి వచ్చేవాడిని, ఇక్కడ కాకపోతే కష్టపడేవాడిని, ఇంకో చోట పోయి బతుకుతా. అంతేగాని ఆత్మాభిమానం చంపుకొని ఎవడికో భయపడి, ఎవడో బెదిరిస్తే, ఎవడో వార్నింగ్లు ఇస్తే భయపడే రకాన్ని కాదు. అంత మాత్రం చేత వ్యవస్థలను గౌరవించకుండా, నేనుంటున్న పరిశ్రమను గౌరవించకుండా అంత విలువలు లేని బతుకు నేనైతే బతకట్లేదు. నాగబాబు ఇదైతే కూడా మీరు comment హీరో రోల్స్ చేశారు, తర్వాత ఎలాంటి కూడా డ్రెస్సులు ఇప్పుడు వేసుకోవాలి కొన్ని అనేది ప్రత్యేకమైనటువంటి శివాజీ ఎలా రోల్స్ డిసైడ్ చేస్తున్నారు కదా, చేస్తారు అది అని ఎవరికైనా చెప్తున్నారు. అదేదే ఎవరి నాకు రోల్స్ అయినా తగ్గించే అవకాశం ఉంటుందని మీరు ప్రజలకు అనుకోవచ్చు. నా చూడండి, నాకు భగవంతుడు ఈ జన్మలో నటుడిగా బతకమని ఇచ్చాడు. బతికే బతుకులో సమాజానికి ఉపయోగపడే విధంగా బతకమని చెప్పాడు. నేను అలాగే బతుకుతున్నా. అన్నిటికీ ప్రతి ఒక్క దానికి గుర్తుపెట్టుకోండి, కాలం కర్మ అన్నిటికీ సమాధానం చెప్తుంది. నేను ఒకటే చెప్తున్నా, నా వెనకాల అంత కుట్ర చేయాల్సిన అవసరం లేదు. నాకు ఈ సినిమా కాకపోతే నేను రైతు కొడుకుని, నాకు 30 ఎకరాల పొలం ఉంది, వెళ్ళి బతుకుతా. కానీ భయపడే రకాన్ని మాత్రం ఎప్పటికీ కాదు. ఇది పొగరు కాదు, ఇది నా ఆత్మాభిమానం. నాగబాబు అంటున్నారు, మీరెవరు డ్రెస్ ఎలా వేసుకోవాలని నాగబాబు గారిది నేను చూడలేదు. వీళ్ళిద్దరు మీరు చెప్పింది నేనేమీ చూడలేదు. అందరికీ నచ్చే విధంగా ఎవరు మాట్లాడలేరు. ఆఖరికి గాంధీజీ మీద కూడా హత్య జరిగింది. ఈ దేశంలో ఈ భూమి మీదనే ఎవరు సాటిస్ఫై చేయలేరు. యథార్థవాది, లోక విరోధి. మీడియా ముఖంగా మహిళలకి మరొకసారి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తెలీదండి. మీడియా ముఖంగా అన్ని మహిళలకి అదే ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎవరు కుట్ర పన్నుతున్నారు ఏంటనేది కనిపిస్తానే ఉంది. వాళ్ళకి ధైర్యం వచ్చి మాట్లాడిన ఇద్దరిని మీరు మీ బయట కుట్ర చేస్తారని చెప్తున్నారా? చిచ్చి పాపం, వాళ్ళకి ఏం సంబంధం లేదు. వాళ్ళ అమాయకులు అంతే. మీడియా ముఖంగా మహిళలకి మరొకసారి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను మహిళలకి చెప్పాల్సింది ఏమీ లేదు. దయచేసి ఒరే అబ్బాయిలో, మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, వీళ్ళని నాకు తెలిసి మొన్న కూడా అది క్రేజీలో జరిగిన ఇన్సిడెంట్. ఒక ఆర్టిస్టులు కనపడ్డప్పుడు జనాలు, పిల్లలు ఎగబడతారు. అదేమైందంటే ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఆ పాపం వాళ్ళకేంటంటే, నేను భాష రాదని మాత్రమే చెప్పాను కానీ లేకపోతే ఆ సలహా కూడా ఇచ్చేవాడిని కాదు. ఎంబ్రాసింగ్గా ఫీల్ అయిందని ఓ మాట చెప్దామనే దాంట్లో మాటలు తూలాను. దానికి అపాలజీ కూడా చెప్పేశాను. థ్యాంక్ యూ అండి. మీడియా సోదరులకు కూడా నేను చెప్పేది ఏంటంటే వదిలేద్దాం దీన్ని. థ్యాంక్ యూ సార్.